ఇంకేముంది, నా అంచనా నిజమై ఉంటుంది. ఆ అపర్ణ పెళ్లికి నో అని ఉంటుంది. అంతేనా బావా? అపర్ణ పెళ్లికి ఒప్పుకోలేదా? నీకు నచ్చిన వాడిని తీసుకురా, తల వంచుకుని తాళి కట్టించుకుంటాను. వాడి మొహం చూస్తుంటే అర్థం కావడం లేదు ఆ అపర్ణ ఒప్పుకోలేదని. ఎరా నిజమేనా? అపర్ణ పెళ్లికి ఒప్పుకోలేదా? ఒప్పుకుంది. ఏంటి, అపర్ణ పెళ్లికి ఒప్పుకుందా? అవును, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. చూసావమ్మా, ఒప్పుకుంది. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు. అంత పెద్ద శుభవార్త తెచ్చి అలా ఏడుస్తూ నిలబడతావేంట్రా? పెళ్లికి ఒప్పుకుంది అంటే సంతోషంగా ఉండాలి కానీ. అవును అర్జున్, నిజంగా మా నెత్తిన పాలు పోసిందిరా అపర్ణ. అదంటే ఇష్టం లేకపోయినా మీ పెళ్లికున్న అడ్డంకం తొలగిపోయింది. దానికి ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలిరా. అపర్ణ పెళ్లికి ఓకే అందంటే మన పెళ్లి ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే బావా. మరి హ్యాపీగా డాన్స్ చేయాల్సిన పోయి ఇలా మూడిగా ఉన్నావేంటి బావా? వర్క్ ప్రెషర్, కాసేపు రెస్ట్ తీసుకుంటే పోతుంది. మీరు ఎంజాయ్ చేయండి. బావేదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టున్నాడు. నిజంగా ఇదంతా మీ ఇద్దరి వల్లే సాధ్యమైంది అత్తయ్య. అత్తయ్య, నువ్వు వెళ్ళి అపర్ణని బతిమలాడుండకపోతే ఇంత త్వరగా మారేదే కాదు. కేవలం మీ ప్రయత్నం వల్లే మా పెళ్లి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ తర్వాత. అసలు వాడు ఎందుకు అలా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. అపర్ణ పెళ్లికి ఒప్పుకుంది అంటే ఎంజాయ్ చేయాలి కానీ ఇలా వీడెందుకు మూడీగా ఉన్నాడు? బావేదో వర్క్ ప్రెషర్ అని చెప్పాడు కదా వదినా, ఇంక వదిలే. మొత్తానికి మా పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయింది. ఉండండి, మీ నోరు తీర్చేస్తాను.